హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అయితే వీడియో చేస్తున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేస్తానో చూపిస్తానండి. ఫుల్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదా, ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనండి, చూసేసేయండి. ఇంకెక్కడ వచ్చేసి మటన్ కర్రీకి అయితే ఆనియన్స్ అవి కట్ చేసుకున్నానండి. అప్పటికే చాలా లేట్ అయింది. నార్మల్గా అయితే సండే రోజుని టిఫిన్స్ అయితే స్కిప్ చేసి డైరెక్ట్ లంచే చేస్తాం మేము. నిన్నైతే మా హస్బెండ్ షాప్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడండి. అందుకనేసి టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మటన్ కర్రీకి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఏమనుకోకుండా కొంచెం నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, కోల్డ్ ఉంది. మటన్ కర్రీలో కొంచెం మెంతం కూర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కానీ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నది కానీ మెంతం కూర అయితే లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. నిన్న మార్నింగ్ తీసుకొచ్చిన మటన్ అయితే కాదండి, మొన్న ఫ్రైడే రోజు యాట్ని వేసుకుంటే తీసుకున్నాడంట మటన్ అయితే. అది మటన్ కూడా కాదంటండి, పొట్టేలంట. ఇక్కడ మటన్ వేస్తున్నా. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. చాలా సేపు అయితే ఉడకబెట్టామండి దీన్ని. ఒక 5-6 విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉంచుకున్నా నేను. నార్మల్ మటనే కదా అనుకుని నేను ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టిన. కానీ మటన్ అయితే చాలా గట్టిగా ఉందండి చూసేసరికి. ఇంక ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకున్నా. అప్పటికే చాలా లేట్ అయింది, టైం వచ్చేసి 10:30 ఎంతో అవుతుంది. ఇంక ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. నార్మల్ మటన్ కర్రీ లెక్కనే చేసిన, కాకపోతే పొట్టేలు కొంచెం డిఫరెంట్గా అయితే చేయాలంటే అండి, కొంచెం పచ్చి కొబ్బరి అది వేసుకుని, నాకు తెలియక నేను నార్మల్గా అయితే చేసిన. ఇంక ఇక్కడ వడలేయడం స్టార్ట్ చేస్తున్నానండి. వడలకు వచ్చేసి కొంచెం చింతపండు పులుసు కానీ పెరుగు కానీ అంటి పెట్టుకుని వేస్తే మంచి కలర్ వస్తాయి కదా, అదే చేస్తున్నానండి. ఈ వడల పిండి అయితే నేను మిక్సీలోనే వేసినానండి నిన్న. చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి. ఎప్పుడు గ్రైండర్లో వేసి చేస్తాను, వడలు మిక్సీలో వేస్తే గట్టిగా వస్తాయని. కానీ నేను మిక్సీలో వేసి చేసిన, చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి. మనకి హోటల్ స్టైల్లో వడలు రావాలంటే ఇందులో పప్పు నానబెట్టేటప్పుడే కొంచెం బియ్యం కూడా వేసుకుని నానబెట్టుకుంటే హోటల్ స్టైల్లో ఇంకా మంచి క్రిస్పీగా వస్తాయండి వడలు. ఇంకా వడలు అయితే వేస్తున్నానండి. ఈరోజు సండే కదా, మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు? నార్మల్గా అయితే వడలు చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మటన్ కర్రీ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి, ఎందుకంటే నిన్న రిపబ్లిక్ డే మూల చికెన్ షాప్లో అయితే ఓపెన్ చేయలేదు అనేసి అన్నారు మా హస్బెండ్. ఇంట్లో మటన్ ఉంటే మటన్తో ట్రై చేద్దాంలే అనేసి ట్రై చేసినాం. పర్వాలేదు, మటన్తో కూడా బాగానే ఉంది. కాకపోతే మటన్కి పొట్టేలకి కొంచెం టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ అనిపించిందండి నాకైతే. మటన్ ఫ్లేవర్ బాగుంటుంది, కొంచెం పొట్టేలు అంటే కొంచెం ఎట్లనో అనిపించింది టేస్ట్ అయితే. పర్వాలేదు, ఓకే. ఇంకా వడలు కూడా అయిపోయినాయండి. ఇంకా లాస్ట్ మా చింటూ అయితే బోండా కావాలి అంటే లాస్ట్ పిండి కొన్ని ఒక 4-5 బోండాలు అయితే వేసిన.
ఇక్కడ విజిల్స్ అయితే అయిపోయినాయి, అదే చూస్తున్నానండి నేను. ఎందుకో చూసేసరికి ఇంకా ముక్క చాలా గట్టిగా ఉంది అనిపించింది. అప్పటికే నేను నాకు తెలిసి ఒక 6-7 విజిల్స్ అయితే వేయించిన. ఇక్కడ వచ్చేసి గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్ అయితే యాడ్ చేసినానండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసి మళ్ళీ విజిల్స్ పెట్టినానండి. అయినా కూడా గట్టిగానే అనిపించింది, ఎందుకో తెలియదు కానీ నాకు. అప్పుడు లాస్ట్ మా హస్బెండ్ కొంచెం ఒక పీస్ అయితే టేస్ట్ చేసి చూడు కొంచెం అనేసి అంటే ఆయన ఇంకా గట్టిగా ఉంది అనేసి అన్నాడు. అదే చూపిస్తున్నానండి ఇక్కడ. ఫైనల్లీ అయిందండి కర్రీ అయితే. అట్లనే తిన్నాము. వడ అయితే ఎమ్మీగా చాలా బాగుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేమైతే ఇంట్లో అయితే ఏం చేయలేదండి. పక్కన కొంచెం సారీ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళారు పిల్లలు, మా హస్బెండ్ని. ఇది వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఫిష్ కర్రీ చేస్తున్నాను. మనకి తెలిసినంతలో చిన్న క్యాంటీన్ లాంటిది కాదు, ఏవో మనకు తెలిసినంత వరకు ఏమన్నా ఆర్డర్స్ వస్తే కర్రీస్ అవి చేసిస్తానండి నేను. అదే చేస్తున్నా ఇక్కడ. ఫిష్ కర్రీకి ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఫిష్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇంక ఉప్పు కారం వేసి మంచిగా అయిన తర్వాత వాటర్ యాడ్ చేసిన. ఇక్కడ ఫిష్ యాడ్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయినా. ఇంకా ఫిష్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి. లాస్ట్లో అయితే వేస్తాను నేను మసాలాలో కొంచెం. వాళ్ళైతే చింతపండు పులుసు అయితే వద్దు అన్నారు, అందుకనేసి గరం మసాలా వేసి గ్రేవీ కర్రీ కింద కావాలి అంటే గ్రేవీ కర్రీ కిందే చేస్తున్నానండి. గరం మసాలా, జీరా పౌడరు, ధనియాల పౌడర్ వేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసిన. ఫ్రాన్స్ కర్రీ కూడా కావాలన్నారు. 2 కిలోలు ఫిష్, 3 కిలోలు ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి నాకు. ఇక్కడ ఫ్రాన్స్ లూజ్ కర్రీ కింద కాకుండా కొంచెం ఫ్రై టైప్లో కావాలన్నారు. అదే చేస్తాను. ఆనియన్స్ మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలండి. దాని తర్వాత ఫ్రాన్స్ వేసుకోవాలి. ఈ ఫ్రాన్స్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఫ్రాన్స్ వేసిన తర్వాత చాలా వాటర్ అయితే వస్తుంది. అదంతా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, మిర్చి అయితే ఫ్రైకి అయితే లాస్ట్లో వేస్తాను, ఎందుకంటే తినేటప్పుడు మంచిగా నోటికి మంచిగా అనిపిస్తుంది. ఇంకా గరం మసాలా యాడ్ చేసినానండి ఇక్కడ. గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసిన. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నా. ఇంకా ఉప్పు, కారం, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి యాడ్ చేసుకుని కొంచెంసేపు ఉంచి మగ్గించి దించేసుకోవాలండి. ఇంకా ఫిష్ కర్రీ, ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను లంచ్ కూడా చేస్తున్నా. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తే మేము ఇంకొంచెం ముందుకైతే వెళ్తాము. ఓకేనా? బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.